వేస్తాను అన్నాను కదండి. ఇదిగోండి ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి ఇదిగో మిరపకాయలు వేస్తానండి. మిరపకాయ వేపిస్తాను. ఆయిల్ అనేసాను. ఆయిల్ వేసాను కదండి. ఆయిల్ వీటెక్కాక ఇదిగో మిరపకాయలు వేస్తానండి. మిరపకాయలు వేస్తే పిల్లలు అదే అలా నంచుకొని పిల్లలు తినేస్తారండి. కొంచెం ఘాటుగా వేపుకుంటే అంత మాడు కాదు, అంత దీనిగా కాదు, వేపుకుంటే చాలా బాగుంటాయండి. దీని మీద ఏంటంటే పప్పుచారుతో తినొచ్చండి. పప్పుచారు చేసుకొని మిరపకాయలు వేపుకుంటే చల్ల మిరపకాయలు, వీటి పేరు చల్ల మిరపకాయలు అండి. మీరు చేసుకోండి, బాగుంటాయి. గొప్పచారు రుచిగా ఉంటాయండి. ఒకసారి నంచుకుని లేనప్పుడు కూడాను. మళ్ళీ మీకు తెలీదు పిండేడాలు తెలుసండి మీకు? పిండేడాలు చేసుకుంటారు కదండి, అవి కూడా నంచుకుంటారండి. మళ్ళీ వరిపిండోడేయాలు అవి కూడా ఈ మధ్యన చేస్తామండి. వర్షాలని చేయలేదు. ఇవి అయిపోయిన తర్వాత రొట్టె చేస్తానండి. ఇదిగో రొట్టె ముద్దలు ఇదిగోనండి చేస్తాను. చపాతీ చేస్తాను. అది ఎలాగండి, ఏముంటేవేనండి మా ఇంట్లోని, పెద్దగా కాదు. అదనమాట అండి చెప్పవలసింది. ఇవాళ ఏంటండి కొంచెం డిమ్ముగా ఉంది, అందుకే ఎక్కువ మాటలు ఆడలేకపోతున్నాను. హాయ్ బాయ్. లైక్ చేయండి. లైక్ చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి. హాయ్ బాయ్.